హాయ్ అండి. రాఘవేంద్ర థియేటర్ పక్కన ఆదిసత్య బార్ పక్కన యాక్సిడెంట్ జరిగిందండి ఇవాళ ఈరోజు. తర్వాత వచ్చేటప్పుడు మనకి ఇక్కడ కనపడుతుంది కొంచెం ట్రావెల్ ఆటో. ఈ టాటా ఏసీలో ఇద్దరు డ్రైవరు అతనితో పాటు ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిపి మద్యం మత్తులో ఉండి రోడ్డు మీద ఉన్న బండిని ఎదురు ఆటోను గుద్ది ఒక అతను మృతి చెందారండి. ఇద్దరికి తీవ్రంగా గాయాలు జరిగినాయి. ఈరోజు మనం ఇక్కడ చూస్తుంటే ఆటో కూడా చాలా డ్యామేజ్ అయిపోయి ఉంది. ఆటో చూస్తున్నారుగా మనం ఇక్కడ ఏ రకంగా డ్యామేజ్ అయిపోయింది అనేది మనం చూస్తే ఇక్కడ ఆటో కనపడుతుంది ఈ రకంగా ఎదురు. అలాగే అప్పి ఆటో ఏదైతే టాటా ఏసీ ఆటో గుద్దిన విధానంగా ఎదురు ఈ ఆటోను గుద్దిందండి. మామూలు ప్యాసింజర్ ఆటోని ఈ ఆటోను గుద్దిన తర్వాత దీని ముందున్న ఇద్దరు మనుషులు, ఒక మనిషి మృతి చెందారండి స్పాట్లో, ఇక్కడే మరణించాడు. అలాగే పోలీసులు ఇక్కడికి మన సింగనార్ సిఐ గారు లక్ష్మీనారాయణ గారు రంగప్రవేశం చేశారు. అలాగే అందరినీ పరిశీలించి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు, స్టేషన్కి తరలించారు ఆ ఇద్దరిని, ఆటో డ్రైవర్లు ఇద్దరిని. తర్వాత వచ్చేలోపకల్లా ఇక్కడ ఒక మనిషి కూడా మరణించాడు, ఇద్దరు మనుషులకి గాయాలు జరిగినాయి. ఏం జరిగిందనేది స్థానికుల్ని ఆటో డ్రైవర్లను అడిగి ఈ ఆటో డ్రైవర్ ఓనర్ని అడిగి మనం కనుక్కుందాం ఏం జరిగిందనేది. ధనాల రామారావు గారు సర్వీస్ ఆటో ఓనర్ గారు ఇక్కడ ఉన్నారండి. అసలు ఏం జరిగిందని కనుక్కుందాం మనం. ఏం జరిగిందండి అసలు? బండి రిపేర్ అయిందండి. యాక్సిడెంట్ అయితే అయిపోతే షెడ్ దగ్గర వేయించుకుంటున్నాం. అదిగోండి అదే షెడ్, ఆ షెడ్ దగ్గర వేయించుకుంటున్నాం. మేము మా పని చేయించుకుంటే అటు నుండి టాటా ఏసీ అతను మినిమం 100 స్పీడ్లో వచ్చి ఉంటాడు, 100 వచ్చి ఉంటాడు మినిమం 100. రాగానే ఒక అతను గుద్దాడు ముందు. అతను అంటే రన్నింగ్లోనే అతనికి తగిలింది, అతను పడిపోయాడు. మేము ఇలా వెనక్కి జరుపుకుని నా బండి వెనక్కి కొడుతోడికి అక్కడి నుండి వచ్చి ఇక్కడ పడింది. అక్కడ ఎగిరిన బండి, అక్కడ కొట్టిన బండి ఇక్కడికి వచ్చి పడింది. బండి గుద్దారంటున్నారు. దాంట్లో డ్రైవరు ఏ రకంగా ఉన్నారు, అసలు ఏంటి అసలు? ఫుల్ డ్రింక్ లో ఉన్నారు. ఒక్కలే ఉన్నారా డ్రైవర్? ఇద్దరే ఉన్నారు. దీంట్లో ఎంతమంది మృతి చెందారండి మామూలుగా? ఒక అతనే స్పాట్ లో. ఇంకా దెబ్బల వరకు గాయాలు చిన్న దెబ్బల దయలో వెళ్ళిపోయారండి. ఎందుకని చిన్న దెబ్బల దయలో అదే స్పాట్ లో 5 మినిమం 5 మంది ఎగిరిపోతారు. ఏంటి అదృష్టం బాగుండి తప్పించుకున్నాం. అది సడన్ గా జరిగింది. మేము బండి బాగా చేపించి ఇలా బండి ఇలా ఉంది, ఇలా ఒంగోని బండి బాగా చేపించుకుంటున్నాం. ఆ ఒత్తిడికి ఈ మనిషి తగిలింది, అక్కడ స్పాట్ పెట్టినాడండి, డెడ్ అయిపోయాడు. ఆయన పడిపోయాడు. ఆయన పడిపోయేటప్పటికి ఇంకా చూసేలోపు ఈ బండి వచ్చి ఇక్కడ ఉంది. మాకు ఐడియా లేదు. సార్ ఏం జరిగిందండి ఇక్కడ? మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్నారన్నారు, ఏం జరిగింది అసలు? ఇలా నడుచుకుంటూ పొద్దున వాకింగ్ వస్తున్నా సార్. నా పేరు చింతాయి పెద్దిరాజు అండి. చింతాయి పెద్దిరాజు నడుచుకుంటూ వస్తున్నా. నడుచుకుంటూ వచ్చేటికి నాకేం జరిగిన టప్పని ఈయన ఇలా లేచాడు. ఈయన ప్రొఫెసర్ అండి, మా ఇంటి పక్కనే రామలేసిపేట ఆయన. ఈయన అనుకో యాక్సిడెంట్ అయింది. అప్పటికి లవంగానే ఈ ఆటో వచ్చి ఇలా లేచింది. ఆ లవంగానే చూస్తే ప్రొఫెసర్ గారు ఏంటనేదానికి ఈ ఆటో గుద్దింది, 4 కూర్చుని మొత్తం అంతా గుమ్ముగుడిపోయింది. మనకేం అర్థం కాల. ఆటో గుద్దినట్టు కూడా తెలియదు అసలు. చూస్తాడు ప్రొఫెసర్ చనిపోయి మామూలుగా ప్రొఫెసర్ గలగల కొట్టుకుంటున్నాడు. చూస్తాడు మా తమ్ముడు రామారావు ఈ ఆటో ఎదురంటే అక్కడ ఈ రోడ్ల మించి ఎగిరి ఇలా పడిపోయింది. ఇతను టక్కు ప్రసాద్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన దెబ్బలతో అంబులెన్స్ వస్తే నేను వెళ్ళండి, పోలీసులు భయమని ఆయన వెళ్ళిపోయాడు. అసలు ఈయన ఈ ఒక డ్రైవర్ ఎలాగ వచ్చాడంటే విమానం స్పీడ్లో వచ్చాడు. నేను పక్కనే ఉన్నా, ఇంత దూరంలో ఉన్నా. ఎందుకు వస్తున్నాను అనుకో, ఇది మామూలుగా ఈ ఆటోలు అంటే మామూలుగా చేయకపోతే ఆగే ఆటోలు కాదు, అంత స్పీడ్లో వచ్చాడు. ఇలా జనం అంత పూడేదాడికి ఎవరు లేరు. నాకై భయభ్రాంతులు అయిపోయి ప్రత్యక్ష సాక్షి నేనే. ఏది వెనక నుంచి డైరెక్ట్ గా ఈ ఘటన జరిగినప్పుడు మీరు దగ్గర ఉన్నారన్నారు, అది ఏదైతే పక్కనున్నా లెలిన్ గారు శారదా కాలేజీ ప్రొఫెసరు, 47 సంవత్సరాలు, నూజివీడండి.
ఆ.